ఏంటి సుహాసిని, అలేఖ్య ఏదో మళ్ళీ మాట్లాడుతుంది? ఏం మాట్లాడుతుంది తను? అసలు అలేఖ్యకి నువ్వెంత దూరంగా ఉంటే అంత మంచిది. ఇంకో విషయం, భూమిని అక్కని నిన్ను మళ్ళీ ఏమని అంటుందో తను? అలాంటిదేం లేదు రాఘవ. మరి అలాంటిదేం లేనప్పుడు అంతసేపు ఏం మాట్లాడుతుంది? తన గురించి నీకు తెలిసిందే కదా రాఘవ, ఏదేదో అర్థం పర్థం లేకుండా మాట్లాడుతుంది. అదే, ఆ అర్థం పర్థం లేకుండా మాట్లాడే మాటల్లోనే ఏదో ఒక మాట గొడవ జరిగేలా చేస్తుంది. కాబట్టి తనకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అదే నేను చెప్పేది. సుహాసిని, ఏంటక్క, ఏమైంది? ఏం లేదురా, సుహాసినితో మాట్లాడదామని వచ్చాను. ఎలాగో నువ్వు కూడా ఉన్నావు కదా. అవును, నీకు ఈ విషయం తెలుసా? ఏ విషయం? అదేరా, నువ్వెప్పుడైతే తన్ని భార్యగా పక్కన పెట్టావో అప్పట్నుంచి ఆవిడగారు ఆ లాయర్ అడ్వైజ్ ఇస్తున్నాడో లేకపోతే కొంపలు ముంచమని సలహాలే ఇస్తున్నాడో తెలియడం లేదు కానీ నాకు తెలిసి రాఘవ, మన ఇంటిని ఎక్కడైనా తాకట్టు పెట్టి ఆ డబ్బులు తీసుకుంటుందేమో. ఏంటక్క అంత మాట అన్నావు? అంత మాట అనడం కాదు రాఘవ, లేకపోతే ఒక ఆడపిల్లకి అన్ని డబ్బులు ఎలా వస్తాయి చెప్పు? ఆవిడ గారి మోసాలు, నేరాలు, ఘోరాలు మనందరికీ తెలిసినవే కదా. భూమి విషయంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసిందో కూడా మనందరికీ తెలుసు. ఒక పక్క మనమందరం బాధపడుతూ ఉంటే ఈవిడ గారు మాత్రం నిత్యం సంతోషంగా ఉంటూ రోజుకొక చీర కడుతుంది. ఇదే విషయం గురించి ఆమెకి ఉన్న పళంగా ఎక్కడి నుంచి ఇన్ని డబ్బులు ఊడిపడ్డాయో ఒకసారి నేను ఎంక్వైరీ చేయమని చెప్పి నేను సుహాసినితో చెప్పాను. సుహాసిని, నువ్వు రాఘవతో చెప్పలేదా? తనకి నువ్వెప్పుడు చెప్పావక్క? నేను రాత్రి నీకు చెప్దామని వచ్చేసరికి నువ్వు లేవురా. సర్లే అని సుహాసినితో చెప్పమని చెప్పాం. ఏంటి సుహాసిని, అక్క చెప్పేది నిజమేనా? మరి దీన్ని నా దృష్టికి ఎందుకు తీసుకురాలేదు? రాఘవ్, ఆ విషయం ఇప్పుడు వదిలే. ఇప్పుడు నువ్వు చూసుకోవాల్సింది ఏంటంటే మన ఇంటిని గాని హోటల్ని గాని డాక్యుమెంట్స్ ఫోర్జరీ చేసి ఎక్కడైనా తాకట్టు పెట్టిందేమోనని నాకు డౌట్. ఈ డౌట్ నాదొక్కదానిదే కాదు, మీ బావగారికి కూడా వచ్చింది. ఇదే విషయం నీతో రాత్రి చెప్దామని వచ్చాం. ఒకవేళ సుహాసిని నీతో చెప్పడం మర్చిపోయి ఉంటుందిలే. అవును దినా, మర్చిపోయాను. ఏంటి సుహాసిని, ఇది చాలా పెద్ద విషయం కదా. అక్క వాళ్ళు చెప్పింది కూడా నిజమే. నేను కూడా నిన్ను అడిగాను కదా. అయినా తనకి బంగారు నగలెక్కడవి? ఇది మామూలు విషయం కాదు. అక్క చెప్పినట్టు ఖచ్చితంగా తనెక్కడో పెద్ద స్కామే చేసి ఉంటుంది. ఇదంత తేలిగ్గా తీసుకునే విషయం అయితే కాదు. రే రాఘవ, ఈ విషయం ఏంటో నువ్వే తేల్చాలరా. నువ్వే ఎంక్వైరీ చేస్తావో లేకపోతే ఏ రకంగా అయినా వాకప్ చేస్తావో నాకైతే తెలీదు. కానీ మన ఇంటి డాక్యుమెంట్స్, హోటల్ డాక్యుమెంట్స్ ఎక్కడున్నాయో ఒకసారి చెక్ చేసుకో. వీటన్నింటి గురించి నీకే బాగా తెలుసు కదా. అవునక్క, నువ్వు ఇప్పుడు చెప్తుంటే నాకు కూడా అనుమానం వస్తుంది. అవి నేను చెక్ చేస్తాను. ఆ సంగతి నేను చూసుకుంటాను. సుహాసిని, నువ్వు నా దగ్గర ఏమైనా దాస్తున్నావా? ఏంటి రాఘవ, మొన్న కూడా ఒకసారి ఇలాగే అడిగావు, ఇప్పుడు కూడా ఇలా అడుగుతున్నావు. నీ దగ్గర నేను దాచేదేముంది? నీకు తెలియకుండా నేను చేసేదేముంది? అలా కాదు. ఎందుకు అడుగుతున్నానంటే అక్క మనకి చాలా ఇంపార్టెంట్. అక్క ఇంత ఇంపార్టెంట్ విషయం చెప్తే నువ్వెలా మర్చిపోయావో నాకైతే అర్థం కావట్లేదు. నేను నిజంగానే మర్చిపోయాను రాఘవ. సర్లే, మర్చిపోతే మర్చిపోయలే కానీ ఇంకొకసారి అలైక్య విషయంలో మాత్రం
పొరపాటును కూడా మర్చిపోవద్దు. అసలు తన గురించి ఏం పట్టించుకోకు. ఒకవేళ ఏదైనా తెలిస్తే నాకు చెప్పకుండా మాత్రం ఉండొద్దు. అర్థమైందా? అర్థమైంది రాఘవ. నిజమో అబద్ధమో తెలీదు గాని తను మాత్రం ఖచ్చితంగా మనిషి అయితే మారింది. అది అర్థమవుతుంది రాఘవ. కానీ ఒక్క విషయం, నిన్ను బాధ పెట్టాలని నేనెప్పుడు అనుకోను. సర్లే సుహాసిని, నీకున్న 100 సమస్యల్లో ఈ సమస్యను కూడా మళ్ళీ ఎలా గుర్తుపెట్టుకుంటావు? ఎక్కడో ఏదో దాస్తున్నావని పదే పదే అడిగి ఇలా నిన్ను ఇబ్బంది పెట్టడం నాది కూడా తప్పే. అయ్యయ్యో, అదేం లేదు. నువ్వు తప్పు చేయడం ఏముంటుంది? అడిగావు అంతే కదా. థ్యాంక్ యూ సుహాసిని. నీ కష్టం వచ్చినా నష్టం వచ్చినా సంతోషం వచ్చినా బాధ వచ్చినా ఏదైనా సరే నువ్వు నాతో షేర్ చేసుకో. అన్నీ నువ్వే మనసులో పెట్టుకుని దాంతో ఆరోగ్యం దెబ్బతీసుకోవద్దు.